సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఎంతో కొంత ఆర్థిక బలం పెరిగే అవకాశం అయితే సంపూర్ణంగా కనబడుతుంది. కారణం ఏంటంటే రాజ్యంలో ఉన్న బృహస్పతి, లాభంలో కుజుడు, వీళ్ళిద్దరూ కొంత సంయోగమై మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో ఉన్న కేతు ఏదో వెవరింగ్మెంట్ తీసుకొస్తాడు, కన్ఫ్యూజన్ పెడతాడు. కుటుంబ పరంగా ఉన్న అన్నదమ్ముల చెల్లెలు, తల్లిదండ్రుల మధ్య కొంచెం కన్ఫ్యూజను, నిర్ణయం తీసుకోవడంలో కొంచెం మేనేజ్మెంట్ అవ్వడం, దీనివల్ల కొంచెం ఒత్తిడి రావడం, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా జరుగుతాయి. ఏదైనప్పటికీ ఆర్థిక పరంగా మాత్రం లాభదాయకంగా ఉంటుంది అని ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా. అలాగే వ్యాపారం చేసే వ్యక్తులకైతే ఆర్థికంగా వ్యాపార స్థలంలో మీకు గురుడు ఉన్నాడు కాబట్టి ఎంత మీరు న్యాయబద్ధంగా వ్యాపారం చేయగలిగే అంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార స్థలంలో మోసం లేకుండా న్యాయబద్ధంగా చేయడం ప్రయత్నించండి, మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు, మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం నిదానం పాటించండి. ఈ 15 రోజులు ప్రయత్నాలు చేయకండి. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఖచ్చితంగా ఒక ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. షష్ఠ స్థానంలో రవి, సప్తమంలో చూస్తే శని, ఆ తర్వాత అష్టంలో చూస్తే రాహు. ఈ 3 వరుసగా పాపగ్రహాలు ఏం చేస్తాయి అంటే మీకు ఆరోగ్యము, ఇంట్లో ఉన్న వ్యవహారంలో ఈ చిరాకులు, అదేవిధంగా